కెరియర్లో అరే అనిపించింది. ఆ సినిమా నేను బాగా చేశాను, నా క్యారెక్టర్, ఆ సినిమా ఆడుతున్నాను, ఆ సినిమా మిగిలిపోతుంది. మంచి సినిమా. వివేకాత్రే అనే అతను సెన్సిబుల్ డైరెక్టర్. ప్రతి విషయం మీద అవగాహన, అవును, తెలియని విషయాన్ని తెలుసుకున్న తర్వాతే చేస్తాడు ఇట్లాంటివన్నీ కూడా. అవును, కూడా ఆయన బ్రోచేవారు ఎవరు మెంటల్ మదిలో అంటే మన సుందరాన్ని తొందర ఎక్కువ, బ్యూటిఫుల్ ఫిలిమ్స్. బ్రోచేవారు ఎవరు, అజయ్ ఘోష్ క్యారెక్టర్, ఇవన్నీ ఉంటాయి. అలాగా మంచి వేషం అన్న. ఇప్పుడు ఇది నానితో పనిచేయటం ఎలా ఉంది? నాని గారితో నేను యాక్చువల్గా చాలా బాధ. ఫస్ట్లో ఎంత ట్రై చేసాను అవ్వలేదు. భీమిలి కబడ్డీ జట్టు నుంచి అవ్వలే. గ్యాంగ్ లీడర్లో చిన్నది పడింది, అది కూడా చిన్నది వద్దన్నారు డైరెక్టర్ గారు. కానీ నేనే నాని గారితో చేయాలి ఏదో రకంగా ఎంటర్ అయ్యాను. అది నాని గారి కాంబినేషన్ కాదు, వెళ్ళకి తెలిసింది. సరే కంప్లీట్ అయిపోయాం. అదేదో ఒకరోజు వేషం అంతే. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే నాని గారితో నేను చేసిన ఫస్ట్ సినిమా ఇదే అనుకుంటా. ఆయనతో కాంబినేషన్ సాలిడ్ కాంబినేషన్ ఇదన్న. నాని గారితో పని ఎలా ఎంత బాగుందంటే, ఆయన ఒక సీన్లో డైలాగ్ ఆయనకు వస్తే దాని గురించి ఆయన ఆలోచించి డైలాగ్ వెళ్ళే ముందు సీన్కి దాని మీద చిన్న హోంవర్క్ మామూలుగా అనుకుంటారు కదా సెట్లో, కాసేపట్లో షార్ట్లోకి వెళ్ళే ముందు అలా ఆలోచించి ఇది నేను కంటే ఆ అబ్బాయి చెప్తే బాగుంటుందని నాకు, ఆవిడ ఇది అంటే బాగుంటుంది, నేను ఇది అలా అనొచ్చా అని డైరెక్టర్ గారు పర్మిషన్ తీసుకుని మళ్ళీ డైరెక్టర్ గారు ఇదేమన్నా నీకు ఒప్పుకుంటేనే అన్నట్టుగా అని మరీ చెప్తారండి ఆయన. అరే బ్యూటిఫుల్ అండి. అంటే తనలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడు కాబట్టి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా బాబు గారి దగ్గర నుంచి ఆయన ఆయన కథ మీద చాలా మంచి పట్టు. తను కూడా సెల్ఫ్ మేడ్ యాక్టర్. ఎగ్జాక్ట్లీ, వెరీ న్యాచురల్ పెర్ఫార్మర్ ఆయన. చాలా బాగుంది, బ్యూటిఫుల్, స్వీట్. చెప్తాను కదా సార్, నేను పనిచేసిన యూనిట్స్ గుర్తుపెట్టుకున్న వాటిలో ఇప్పుడు నేను 122, 123 సినిమాలో పనిచేశాను అన్నయ్య. అన్నయ్య ఓకే ఓకే. వెనకాల వచ్చిన కొంతమంది మొన్న 100 ఫిల్మ్స్ అయ్యాయని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటుంటే అప్పుడు లెక్క పెట్టమని గొడవ పెడితే లెక్క పెట్టా. నేను మర్చిపోయిన ఇంకేమైనా ఉన్నాయో లెక్క పెట్టకుండా మీకు గుర్తున్న త్వరగా 123, 122 వచ్చాయి. అందులో నేను ఎంత స్పాన్ ఇది? 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. 2009 అన్నయ్య మగధీర ఫస్ట్. 15 సంవత్సరాలు నేను రావడం కెమెరా ముందుకు మగధీర. అంటే డైలాగ్ చెప్పింది. డైలాగ్ చెప్పకుండా జూనియర్ ఆర్టిస్టులు చేసిన 4-5 ఉన్నాయి, చాలా ఉన్నాయి. 2005 నుంచి నేను చెన్నై నుంచి నా ప్రయాణం, 2005లో చెన్నై. సో మొత్తానికి డైలాగ్ చెప్పింది మళ్ళీ అక్కడ మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమా నుంచే వచ్చారు. 100% ఆ కనెక్షన్ కూడా ఉంది గారు, చరణ్ బాబు, అందులో చిరంజీవి గెస్ట్ యాక్టర్. అది నిజంగా ఆ రోజులు అప్పట్లో నేను 10 సార్లు 20 సార్లు చెప్పుకున్నాండి. సరే చిరంజీవి గారు నేను వచ్చిన సినిమా కానీ గెస్ట్గా కూడా వచ్చారు. అప్పట్లో రాజకీయాల్లో ఉండి కూడా అనుకునేవాడిని ఇంట్లో ఊళ్ళల్లో. చిన్న షార్ట్ మగధీరలో ఒక డైలాగు 2 ఉంటే ఒక డైలాగ్ తీస్తారు, ఒకటి ఉంది ఎయిటింగ్ అంతే. ఓకే. అమ్మాయిని కాజల్ టీస్ చేస్తా, ఫ్రంట్ కోటి బ్యాక్ అరకోటి ఎక్కించండ్ర కార్లోకి, ఆ టైప్లో కొంచెం అదే నేను గుర్తు చేసుకోండి. ఎక్కడ ఉంటాయి. రామ్ చరణ్ బాబు వచ్చి కొడతాడు, స్కార్పియో దగ్గర లాగి నా లెగ్ లాగి నేలకేసి కొడతాడు అనమాట. నేను థమ్స్అప్ తాగుతూ నా చుట్టుపక్కల 10 మంది గ్యాంగ్ అని పెట్టుకున్నాను. అన్న రామారెడ్డి పైన చేసాం షూట్ అది. ఆ తర్వాత మగధీర తర్వాత జోష్, అక్కడి నుంచి అందుకని జోష్ రవి అని. అది రవి కామన్ పేరు అన్నయ్య. రవి నాకు వెనక ముందు నాదేంటంటే రవితేజ, రవికిరణ్ ఏం పెట్టలే మా అమ్మ. నేను సార్ అడిగిన అందరూ అడుగుతున్నారు ఓన్లీ రవి అంతే. ఏమైనా అడుగుతున్నా అంటే నేనేం పెట్టలేదురా, మన ఇంటికి సూర్యభగవానుడు దైవం రవి అని పెట్టాను, అందుకే మా నాన్నగారి పేరు కూడా భాస్కర్ అందుకని అంది ఆవిడ. సరే అయితే అలాగే ఉన్నా. వీళ్ళు ఏం చేశారంటే సినిమా ఆఫీసుల్లో అబ్బాయి బాగా చేస్తున్నారు, అబ్బాయిని పిలవండి, అబ్బాయి అదేనండి జోష్లో చేశాడు కదా అబ్బాయి అంటే, అలా జోష్లో చేశాడు, జోష్ రవి, అదే ఆ జోష్ రవి అన్నట్లా అలా కలొక్కియలుగా అలా పిలుచుకుంటూ వెళ్ళిపోయింది. అది అలా భగవంతుడు మనకు అలా ఇచ్చాడేమో అని నేను ఎందుకు వదులుకోవాలి దాన్ని. మనం పెట్టుకున్న పేరు కాదు, పబ్లిక్ జనాలు ఇచ్చింది. అది మంచిదే కదా. అట్ట జోష్ అంటేనే జోష్ కదా. అమ్మ అంటుంది రవి ముందు పెట్టు, రవి నుంచి జోష్, రవి జోష్లా ఉండు అని అమ్మ అంటుంటుంది. ఎందుకంటే రవి పేరు కదా, అసలు పేరు కదా, కానీ జనాలు ఏం పేరు పిలిస్తే అదే అదే ఆవిడ అదే ఉంటుంది, రవి జోష్ బాగానే ఉందిరా అలాగే ఉన్నాయి అంటారు. మా అమ్మ ఇప్పుడు పాపం ఆవిడ అందుకే అలా అన్న అలా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి ఈ ప్రయాణం ఇలా జరిగిన 14-15 ఏళ్లలో ఇన్ని సినిమాలు అయిపోయినాయి. క్వాంటిటీ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ని చేసినా క్వాలిటీగా మనకు కనబడే కొన్ని ఉంటాయి. ఎంత పెద్ద ఇదైనా బ్రహ్మానందం గారు కూడా 2000 ఎంత చిరంజీవి గారి గురించి చెప్పుకోవాలన్నా కొన్ని సినిమాలు గుర్తు వస్తాయి వెంటనే. పైగా వాళ్ళు నమ్మేవి కూడా ఒక 10-20 ఉంటాయి కదా. అలా నావి ఒక ఈ 120-130 సినిమాలు ఎక్కిస్తే అందులో నావి 20-18 గుర్తుండే సినిమాలు అంతే. కాబట్టి ఇవేం కౌంట్ అని 10 సినిమాలు ఉన్నా చాలు మనకి. 10 సినిమా గుర్తొచ్చిన జోష్ రవి చేసినవి, జోష్ అని, మగధీరని, నేను రజ నేనే మంత్రి అని, గుండె జారగలంత అయిందని, ఒకటి కాదు పటాస్ అని, ఇంకా అసలు ఫ్లో వెళ్తూనే ఉంటుంది. ఒక పక్క సినిమాలు, ఇంకో పక్క ఈ జబర్దస్తులు, సిరీస్లు, ఇప్పుడు దయ, సేనాపతి. ఏదన్నా ఒక జీవితంలో ఒక గోల్ అనేది ఉండాలి అంటారు కదా, అట్లా మీ జీవితంలో కూడా ఏమన్నా ఒక గోల్ ఉందా? ఉందన్నయ్య. ఏంటది? నేషనల్ వైడ్ యాక్టర్ అవ్వాలి. తమిళ, కన్నడలో నేను ఇప్పుడు ఆల్రెడీ కన్నడలో 3-4 సినిమాలు పనిచేశాను, తమిళ్లో 6-7 సినిమాలు పనిచేశాను.
చాలా సినిమాలు పనిచేశాను. తెలుగులో ఎన్ని సినిమాలు పనిచేశాను మీకు తెలుసు. నేను చెప్పింది తమిళ కన్నడ కలిపే 123 సినిమాలు అన్నది తమిళ కన్నడ కలిపి చెప్పాను ఓవరాల్గా. సరే మ్యాటర్ ఏంటంటే అన్న నేషనల్ లెవెల్ యాక్టర్ అవ్వాలనేది ఏం లైక్ ప్రకాష్ రాజ్ గారి వాళ్ళలో అంతే. అది నాకేమి అలాంటి పేరు సంపాదించుకోవాలి, అది నా ఆశయం. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా అభిమానుల దృష్టిలో ఉండాలి. అంటే నేను మెడ్రాస్ ఇప్పుడు పలక స్నేహారావు గారిని బాగున్నారా సార్ ఒక ఫోటో సార్ అని ఎంత అభిమానంగా అడుగుతారో తమిళనాడులో కూడా అలాగే అడగాలి, కేరళలో కూడా అలాగే అడగాలి, కర్ణాటకలో కూడా అలాగే అడగాలి అనేది నా ఎయిమ్. మరి ఈ లాంగ్వేజ్ బ్యారియర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా నాకేం లేదన్నా అసలు. నేను మరి కన్నడ పని చేశాను, సింగిల్ టేక్లో చేశాను, డబ్బింగ్ నాది నేనే చెప్పుకున్నా. బేసికల్లీ నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని కదా, నేను డబ్బింగ్ చెప్పుకుంటూనే వచ్చాను తమిళనాడు నుంచి. నాకు ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదు, బట్ నాకు డబ్బింగ్ బాగా బలం నాది. సో అలా దేశవ్యాప్తంగా తెచ్చుకోవాలి, నేషనల్ యాక్టర్ అనిపించుకోవాలి. ఆల్రెడీ వెళ్తున్నాం, అక్కడ మొక్క పెరుగుతుంది, మళ్ళీ నువ్వు ఇంకో సినిమా పడట్లేదు, అది వాడిపోతుంది. సినిమా పడుతుంటే అది కొంచెం ఎదిగే టైంలో 4 పడుతున్నాయి, మళ్ళీ ఇంకోటి పడకపోవడం వల్ల సంవత్సరాల తరబడి అది అలా ఎండిపోతుంది. కాబట్టి ఆ మొక్క పెంచుకుంటున్నాను. మిగిలిన భాషల్లో ఇక్కడ పెరిగిన వృక్షంలాగా అక్కడ పెరగాలంటే మరి టైం పడుతుంది కదనే. తమిళ్ బావచ్చు, కన్నడ రాదు అంతగా, కష్టమే కన్నడ. బట్ కానీ నేను ఫ్రెంచ్ అయినా, కన్నడ అయినా, మలయాళం అయినా, బెంగాలీ అయినా నా చేతికి స్క్రిప్ట్ వస్తే కట్ అండ్ పేస్ట్ నేను ఏకసంతాగ్రహి. ఏదైనా సరే మీరు ఏ భాష ఇచ్చినా, అవునా, బుక్లో ఇస్తే నాకు టైం, ఆ బుక్కి తగ్గట్టుగా టైం, లేకపోతే 20 పేజీలు ఇస్తే దానికి తగ్గట్టుగా టైం ఇస్తే దాన్ని నేను అలా అప్పచెప్పేస్తాను. అలా అంటే బట్టి కొట్టేయడం కాదు, హావభావాలతో నేను చేస్తాను. నేను కన్నడ అలాగే ఎంత పెద్ద గుండె జరగలేదని రీమేక్ అక్కడే. సో మా కోసం మీరు చిరంజీవి గారిని అసలు నా వల్ల, ఎందుకంటే చాలా పేరు ఉంది కదా, సడన్గా అడిగితే చేసి దాన్ని పాడు చేసుకుంటానే మనం ఒక ప్రిపేర్ అయి ఉంటాం కదా బ్రెయిన్లో, అది లేదు. అది మీరు సడన్గా జర్కలిస్తే షాక్ అవుతాను నేను. చేయాలి 100%. ఒకటన్నయ్య స్క్రీన్ మీద యాక్ట్ చేసి కెమెరా ముందుకు రెడీ అయిపోయి ప్రిపేర్ అయి ఉంటాం కదా, అలా కాకుండా ప్లెజెంట్గా మేము ముందు అన్నయ్య అని అలా కూర్చున్నప్పుడు మీరు యాక్ట్ చేయమంటే లోపల ఒకడు కంగారు పడిపోతుంటాడు, అన్నయ్య రాదు, వణుకొచ్చేస్తుంటుంది. ఓకే, చూడండి ఒకసారి ట్రై చేయండి ఏమన్నా. ఊరికే అన్నయ్య, ఇప్పుడు నేను అన్నయ్య చిరంజీవి గారు మీరు ఏదైనా క్వశ్చన్ అడగనే అన్నయ్యలో సమాధానం చెప్తాను సరదాగా మీ మాట కోసం ఒక డైలాగ్. చిరంజీవి గారు, మీ దృష్టిలో అమ్మ అంటే ఏంటండి? చాలా రోజులైంది మూర్తి, ఎవరో క్వశ్చన్స్ అడుగుతారు కానీ యాక్చువల్గా ఇలా అమ్మ గురించి నాన్న గురించి అడగడం కాకుండా ఎప్పుడు చూసిన సినిమాలు ఏమిటి, మీరేమిటి, తమ్ముడు గురించి ఇలాంటివి అవుతుంటాయి. చరణ్ గురించి మొట్టమొదటిసారి అమ్మ గురించి నాకు కూడా పంచుకోవాలని ఉంది, చాలా రోజులైంది. అమ్మ ఏం చెప్పను నేను, ఈ రోజున మేము ఇలా ఉన్నామంటే కారణం మా అమ్మదయ. ఆవిడ బిడ్డలుగా మేము పుట్టి పబ్లిక్ అంతా ఒక త్రిమూర్తులుగా కొలుస్తున్నారంటే, ఈ రోజున ఇంత స్థాయికి ఎదిగాను అంటే, ఒక చిరంజీవిగా నేను మీ ముందు ఇంత గొప్ప పేరు తెచ్చుకున్నాను అంటే కారణం మా అమ్మ. అదే కాదు, ఇప్పటికే ఆవిడ నన్ను చిన్నపిల్లల్లో చూసుకుంటూ తిన్నానా లేదా అని ఈ వయసులో కూడా ఆవిడే వండి పెడుతూ, ఆవిడ వండిన ఫుడ్ నాకు ఇంట్లో పెడుతూ దగ్గరుండి ముద్దలు కలిపి పెడుతుంటే ఎంతో ఎంతో ఆనందంగా ఉంటుంది. కోవిడ్ టైంలో కూడా మీరు చూసే ఉంటారు ఆ వీడియోస్ అని. ఇలా ఎన్నో అనుబంధాలు. అమ్మ నన్నే కాదు, నాగబాబుని కానీ కళ్యాణ్ బాబుని కానీ అందరిని కూడా అంతే సమానంగా చూసుకుంటుంది. కోడలను కూడా కూతుర్లో చూసుకుంటుంది. పిల్లలు అంతా కూడా ఈ రోజుకి ఇంత వయసు వచ్చినా కూడా ఇంత ఎనర్జీగా ఉన్నానంటే కారణం మా అమ్మ భోజనం. సో వండర్ఫుల్. అందులో 20% చేశానేమో. ఆ బాడీ అది వచ్చింది, ఆ మాడ్యులేషన్ అదంతా కూడా అదంతా నెమ్మదిగా వస్తుంది, మళ్ళీ పోతుంది. సూపర్. కానీ తడబడకుండా అది ఆ ఫ్లో అనేది చెప్పడం, సో దాంట్లోనే తెలిసిపోతుంది అంటే చిరంజీవి అంటే మీకు ఎంత ఇది అనేది. థ్యాంక్ యూ సో మచ్ రవి. సో మీరు అనుకున్నట్టు మీ గోల్ ఏదైతే ఉందో అట్లా నేషనల్ లెవెల్లో నేషనల్ యాక్టర్గా పేరు తెచ్చుకోవడంతో పాటు ఇంకొక గోల్ చిరంజీవి గారితో మా అందరి ముందు కూడా కనిపించే ఆ రోజు ఖచ్చితంగా మీకు వస్తుంది. మీ నోటి చాలా జరగాలని తదాస్తు. అది థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. మీ ఛానల్ త్రూ మీ ప్రేక్షకులు దయచేసి అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీక్షించండి. ప్రతి టైంలో కూడా మాకు వచ్చే అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారని ఈ ఛానల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఒక రవి జోష్కి ఈ రోజున ఇంత పేరు తెచ్చుకున్నానంటే కారణం మీ భిక్ష, ఇన్ని సినిమాలు చేశానంటే కారణం మీ భిక్ష. కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ.